హాయ్ ఎవరీవన్, ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ నుంచి భారతీయ చరిత్ర మరియు సంస్కృతి నుంచి ఇంకొన్ని బిట్స్ అండి. చూద్దామండి. ఓకే. ఆర్యుల ప్రధాన దైవం ఆప్షన్స్ వరుణుడు, పశుపతి, ఇంద్రుడు, అగ్ని. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంద్రుడు. ఆర్యుల ప్రధాన దైవం ఇంద్రుడు. ఓకే, నెక్స్ట్ వన్. హరప్పా నాగరికత ఏ కాలంలో ఆవిర్భవించింది? ఆప్షన్స్ క్రీస్తుపూర్వం 2500, క్రీస్తుపూర్వం 1500, క్రీస్తుపూర్వం 3000, క్రీస్తుపూర్వం 2000. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్రీస్తుపూర్వం 2500. హరప్పా నాగరికత ఏ కాలంలో ఆవిర్భవించింది? క్రీస్తుపూర్వం 2500. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పట్టణ నాగరికత ఆప్షన్స్ ఆర్య నాగరికత, హరప్పా నాగరికత, మెసపోటోమియా నాగరికత, పశువులు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హరప్పా నాగరికత. క్రింది వాటిలో పట్టణ నాగరికత హరప్పా నాగరికత. ఓకే, నెక్స్ట్ వన్. హరప్పా నాగరికత కాలంలో విలసిల్లిన నగరాలు చాలా వరకు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్స్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పైవన్నీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్, పంజాబ్. హరప్పా నాగరికత కాలంలో విలసిల్లిన నగరాలు చాలా వరకు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్, పంజాబ్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రణాళికాబద్ధమైన నాగరికత ఆప్షన్స్ హరప్పా నాగరికత, ఆర్య నాగరికత, ఈజిప్ట్ నాగరికత, గ్రీకు నాగరికత. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన నాగరికత హరప్పా నాగరికత. ఓకే, నెక్స్ట్ వన్. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి ఆప్షన్స్ గోవుల పెంపకం, జంతువులను వేటాడడం, వ్యవసాయం, మత్స్య పెంపకం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యవసాయం. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఓకే, నెక్స్ట్ వన్. హరప్పా వాసులకు తెలియని లోహం ఆప్షన్స్ రాగి, కాంస్యం, సీసం, ఇనుము. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇనుము. హరప్పా వాసులకు తెలియని లోహం ఇనుము. హరప్పా వ్యాపారులు ఏ దేశంలో వ్యాపారం చేసేవారు? ఆప్షన్స్ ఇటలీ, అరేబియా, ఈజిప్ట్, చైనా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈజిప్ట్. హరప్పా వ్యాపారులు ఏ దేశంలో వ్యాపారం చేసేవారు? ఈజిప్ట్. ఓకే, నెక్స్ట్ వన్. హరప్పా నాగరికత కాలం నాటి ప్రధాన రేవు పట్టణం ఏది? ఆప్షన్స్ మొహంజదారో, చున్వదారో, మోటుపల్లి, లోథల్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లోథల్. హరప్పా నాగరికత కాలం నాటి ప్రధాన రేవు పట్టణం ఏది? లోథల్. ఓకే, నెక్స్ట్ వన్. హరప్పా ప్రజలు వీటితో చేసిన దుస్తులు ధరించేవారు? ఆప్షన్స్ జనపనార, జంతువుల చర్మాలు, ఆకులు, సిల్క్, నైలాన్, ఉన్ని, పత్తి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉన్ని, పత్తి. హరప్పా ప్రజలు వీటితో చేసిన దుస్తులు ధరించేవారు. ఉన్ని, పత్తితో చేసిన దుస్తులు ధరించేవారు. ఓకేనా, నెక్స్ట్ వన్. సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏమిటి? ఆప్షన్స్ అమ్మ తల్లి, పశుపతి, అగ్ని, వరుణుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమ్మ తల్లి. సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏమిటి? అమ్మ తల్లి. ఓకే, నెక్స్ట్ వన్. హరప్పా నాగరికత కాలంలో ఏ లిపిని వాడేవారు? ఆప్షన్స్ బ్రహ్మిలిపి, బొమ్మలిపి,
సరళ రేఖ లిపి, ప్రాకృతిక లిపి? రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బొమ్మల లిపి. హరప్పా నాగరికత కాలంలో ఏ లిపిని వాడేవారు? బొమ్మల లిపిని వాడేవారు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది? ఆప్షన్స్: హరప్పా నాగరికత చివరి కాలంలో, తొలివేద కాలంలో, మలివేద కాలంలో, జైన బౌద్ధ మతాల్లో ఆవిర్భవించిన కాలంలో. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మలివేద కాలంలో. ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది? మలివేద కాలంలో. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్యులు పూజించిన త్రిమూర్తులు ఎవరు? ఆప్షన్స్: బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, శివుడు, పశుపతి, రుద్ర, బ్రహ్మ, ప్రజాపతి, రుద్ర, విష్ణువు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రజాపతి, రుద్ర, విష్ణువు. ఆర్యులు పూజించిన త్రిమూర్తులు ఎవరు? ప్రజాపతి, రుద్ర, విష్ణువు. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్యులకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏంటి? ఆప్షన్స్: వీరు యజ్ఞ యాగాది కత్రులకు ప్రాధాన్యతనిచ్చేవారు. వీరు జంతువులను చంపి వాటిని భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆరగించేవారు. వీరు వ్యవసాయంలో ప్రగతి సాధించేవారు. పైవన్నీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. ఆర్యులకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏంటి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. అంటే వీరు యజ్ఞ యాగాది కత్రువులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరు జంతువులను చంపి వాటిని భగవంతునికి నైవేద్యం పెట్టి ఆరగించేవారు. వీరు వ్యవసాయంలో ప్రగతి సాధించేవారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇస్లాం మత సన్యాసులను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: సున్నీలు, సూఫీలు, షియాలు, మౌల్వీలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సూఫీలు. ఇస్లాం మత సన్యాసులను ఏమని పిలుస్తారు? సూఫీలు. ఓకే, నెక్స్ట్ వన్. మధ్యయుగంలో వచ్చిన మత సంస్కరణలను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్స్: మతవాద ఉద్యమాలు, శుద్ధి ఉద్యమం, భక్తి ఉద్యమం, వహాబీ ఉద్యమం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భక్తి ఉద్యమం. మధ్యయుగంలో వచ్చిన మత సంస్కరణను ఏ విధంగా పిలుస్తారు? భక్తి ఉద్యమం. ఓకే, నెక్స్ట్ వన్. భక్తి ఉద్యమ తొలి ప్రభావకుడు ఎవరు? భక్తి ఉద్యమ తొలి ప్రబోధకుడు ఎవరు? ఆప్షన్స్: రామానుజాచార్యుడు, రామానందుడు, శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రామానుజాచార్యుడు. భక్తి ఉద్యమ తొలి ప్రబోధకుడు ఎవరు? రామానుజాచార్యుడు. ఓకే, నెక్స్ట్ వన్. రామ్ రహీమ్ ఒక్కరే అని బోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? రామ్ రహీమ్ ఒక్కరే అని బోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆప్షన్స్: గురునానక్, కబీర్, చైతన్యుడు, మీరాబాయి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కబీర్. రామ్ రహీమ్ ఒక్కరే అని బోధించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? కబీర్. ఓకే, నెక్స్ట్ వన్. కింది వాటిలో సరైనది ఏమిటి? ఆప్షన్స్: అద్వైతం శంకరాచార్యుడు, ద్వైతం మధ్వాచార్యుడు, విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు, పైవన్నీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. కింది వాటిలో సరైనది ఏంటి? అద్వైతం శంకరాచార్యుడు, ద్వైతం మధ్వాచార్యుడు, విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు, పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. పైవన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్. భగవంతుని దృష్టిలో అన్ని మతాల కులాల ప్రజలు సమానమని ప్రబోధించిన వారు ఎవరు? ఆప్షన్స్: గురునానక్, రామ్దేవ్, తుకారం, కబీర్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గురునానక్. భగవంతుని దృష్టిలో అన్ని మతాల కులాల ప్రజలు సమానమని ప్రబోధించిన వారు ఎవరు? గురునానక్. ఓకే, నెక్స్ట్ వన్.
ఆత్మకు పరమాత్మకు తేడా లేదు అని బోధించిన తత్వం ఏమిటి? ఆప్షన్స్ ద్వైతం, అద్వైతం, విశిష్ట ద్వైతం, ద్వైతాద్వైతం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆత్మకు పరమాత్మకు తేడా లేదు అని బోధించిన ద్వైతం అని బోధించిన తత్వం అద్వైతం. ఓకే, నెక్స్ట్ వన్. రామచరిత మానస్ గ్రంథాన్ని హిందీలోకి అనువదించిన వారు ఎవరు? ఆప్షన్స్ రామానందుడు, చైతన్యుడు, తులసీదాస్, కబీర్ దాస్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తులసీదాస్. రామచరిత మానస్ గ్రంథాన్ని హిందీలోకి అనువదించిన వారు ఎవరు? తులసీదాస్. ఓకే, నెక్స్ట్ వన్. బసవ పురాణంను కన్నడంలో రచించిన వారు ఎవరు? కంబన్, బసవేశ్వరుడు, వల్లభాచార్యుడు, పంప. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బసవేశ్వరుడు. బసవ పురాణంను కన్నడంలో రచించిన వారు బసవేశ్వరుడు. ఓకే, నెక్స్ట్ వన్. సాంచి స్తూపం ఏ నగరానికి సమీపంలో ఉంటుంది? ఆప్షన్స్ భోపాల్, పాట్నా, లక్నో, ఉజ్జయిని. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భోపాల్. సాంచి స్తూపం ఏ నగరానికి సమీపంలో ఉంటుంది? భోపాల్. ఓకే, నెక్స్ట్ వన్. అజంతా గుహలు ఏ రాజు కాలం నాటివి? ఆప్షన్స్ రాజపుత్రులు, పల్లవులు, గుప్తులు, రాష్ట్రకూటలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుప్తులు. అజంతా గుహలు ఏ రాజు కాలం నాటివి? గుప్తుల రాజుల కాలం నాటివి. ఓకే, నెక్స్ట్ వన్. మహాబలిపురంలోని ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్స్ నరసింహవర్మ, మహేంద్రవర్మ, మొదటి కృష్ణుడు, రాజరాజు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నరసింహవర్మ. మహాబలిపురంలోని ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? నరసింహవర్మ. ఓకే, నెక్స్ట్ వన్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వాళ్ళు ఎవరు? ఆప్షన్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ, కుతుబ్షుద్దీన్ ఐబక్, బాల్బన్, ఇల్టుష్మిష్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? ఇల్టుట్మిష్. ఓకే, నెక్స్ట్ వన్. ఆలమ దర్వాజాను నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్స్ అక్బర్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, షాజహాన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆలమ దర్వాజాను నిర్మించిన వారు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, నెక్స్ట్ వన్. ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్స్ రాజా జయసింగ్, అక్బర్, పృథ్వీరాజ్ చౌహాన్, షాజహాన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ షాజహాన్. ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించిన వారు ఎవరు? షాజహాన్. ఓకే, నెక్స్ట్ వన్. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్స్ ఇబ్రహీం కులీ కుతుబ్ షాహీ, అబ్దుల్లా కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, కులీ కుతుబ్ హైదర్ షా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, నెక్స్ట్ వన్. గౌతమ బుద్ధుని అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్ మహేంద్రుడు, రాహులుడు, శుద్ధోదండు, సిద్ధార్థుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుని అసలు పేరు ఏంటి? సిద్ధార్థుడు. ఓకే, నెక్స్ట్ వన్. గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్య సూత్రాలు, పంచవత్రాలు, త్రిపీఠకాలు, త్రిరత్నాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్య సూత్రాలు. గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు? ఆర్య సూత్రాలు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్.
ప్రజలు దుఃఖ నివారణ పొందాలంటే వేటిని ఆచరించాలని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు? ఆప్షన్స్: పంచవ్రతాలు, అష్టాంగ మార్గాలు, త్రిరత్నాలు, సప్త సూత్రాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అష్టాంగ మార్గాలు. ప్రజలు దుఃఖ నివారణ పొందాలంటే వేటిని ఆచరించాలని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు? అష్టాంగ మార్గాలు. ఓకే, నెక్స్ట్ వన్. జైన మతాచార్యులను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: తీర్థంకరులు, జీనులు, జ్ఞత్రికులు, శ్రవణులు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తీర్థంకరులు. జైన మతాచార్యులను ఏమని పిలుస్తారు? తీర్థంకరులు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. మొట్టమొదటి జైన తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్స్: వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడు, ఋషభనాథుడు, జైనుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఋషభనాథుడు. మొట్టమొదటి జైన తీర్థంకరుడు ఎవరు? ఋషభనాథుడు. ఓకే, నెక్స్ట్ వన్. వర్ధమాన మహావీరుడు జైన మతానికి ఎన్నో తీర్థంకరుడు? ఆప్షన్స్: 1వ, 100వ, 23వది, 24వది. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 24వ. వర్ధమాన మహావీరుడు జైన మతానికి ఎన్నో తీర్థంకరుడు, 24వది. ఓకే, నెక్స్ట్ వన్. జైన మత సిద్ధాంతాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: త్రిపీఠకాలు, త్రిరత్నాలు, పంచవ్రతాలు, షడ్సత్సనాలు. ఓకే, రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రిరత్నాలు. జైన మత సిద్ధాంతాలను ఏమని పిలుస్తారు? త్రిరత్నాలు అని పిలుస్తారు.